ట్రాన్స్జెండర్ వా నువ్వు బాలు, నువ్వు ట్రాన్స్జెండర్ వా అని అడిగింది. నేను ట్రాన్స్జెండర్ అనుకో, అంటే ట్రాన్స్జెండర్స్ అంటే పంపించారా బిగ్ బాస్కు? ఎంతమంది ఇద్దరు వెళ్ళారు ఎగ్జాంపుల్ అడిగింది. నేను అక్కడ బుక్లు ఇచ్చినప్పుడు ఏమని రాశాను? అవును, బుక్లెట్లో మీరు ఏవో క్వశ్చన్స్ అన్ని ఫిల్ చేయాలి కదా, అక్కడ జెండర్ మీరు ఏమని రాశారు? ఇప్పుడు ఫీమేల్ ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉన్నా మేలు ఫీమేల్ ట్రాన్స్ అని మెన్షన్ ఉంటుంది ఆ బుక్లెట్ లో. నేను అక్కడ రాసింది ఏంది? మొగోడు అని కదా రాసింది, మేల్ అని రాశారు. మేల్ అని రాసిన. నేను అక్కడ ట్రాన్స్జెండర్ అని రాస్తే నువ్వు ట్రాన్స్జెండర్ అని చెప్పినా నేను ఫీల్ కాకుంటే, అన్ని 2 కోట్ల మందిలా అంతమంది చూస్తుంటే నువ్వు ట్రాన్స్జెండర్ అంటే ఎలా ఉంటది? ఈ క్వశ్చన్ బిందు గారు అడిగారు. ఆ బిందు మాధురి గారు, ఆమె ఇప్పుడు ఒక పెద్ద సెలబ్రిటీ కదా, ఇంటర్నేషనల్ మూవీలు తీసింది, పెద్ద పెద్ద హీరోల పక్కల ఆమె ఒక జడ్జు, దానికి చెప్పుకోవాలంటే నాకు అనిపిస్తుంది. అలా అడిగింది. నాకేందంటే నాకు నచ్చలేదు, నన్ను అవమానించినట్ల. మీరు పిలిపించి స్టేజ్ పైకి నన్ను అవమానించారు. అక్కడ నన్ను కూల్గా అడిగి కూల్గా మాట్లాడి పంపించుంటే నేను బాధపడకుంటే, నా ఫ్యాన్స్ కూడా బాధపడకుండే. నన్ను అక్కడ అవమానించారు వాళ్ళు. నాకు ఫస్ట్ క్వశ్చన్ అవమానించారు. అది అడగడం క్వశ్చన్ కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అండి ఒకటి చెప్తాను, ఓపెన్ మైండ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్లో కొంతమంది ఫ్యామిలీలో తెలియని ట్రాన్స్జెండర్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి విలేజ్కి వెళ్తే నన్ను ఏమంటారు, ఊర్లో పోతే మా అక్క చెల్లి ఉంటుంది, ఇక్కడ భయపడి వాళ్ళకి అట్లా తిరగాల అట్లా ఉండాలని కోరిక ఉంటుంది. కొంతమంది చెప్పుకోలేకపోతారు ఆ బాధ, తర్వాత మెల్లగా చెప్పుకుందాము అని ఆలోచిస్తారు. ఎగ్జాంపుల్గా కొంతమంది